సర్జరీస్లో వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేయలేరు, జాబ్ చేయలేరు. కానీ ఈ సర్జరీ తర్వాత నాకు తెలిసి ఎంతమంది ఇంకా ఏ పని చేయలేరు అనమాట. సో వాళ్ళల్లో కానీ లేకపోతే ఇంకొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ వీటన్నిటిలో కూడా ఇండికేషన్ అనేది ఇప్పుడు అందరికీ మనము పబ్లిక్ ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేట్ చేయగలిగితే చాలామందికి మనము ఇంకొక సో ధనంజయ్ గారు ఆయన అవన్నీ చేయటము అనేది ఇంతకు ముందు చూసుకున్నట్టయితే ఈవెన్ హై వాల్యూమ్ సెంటర్స్ ఎక్కువ చేసే హాస్పిటల్స్లో కూడా నెలకి 2-3 సర్జరీస్ చేస్తే చాలా ఎక్కువ అనమాట. కానీ ధనంజయ్ గారు ఒక ప్రపంచ రికార్డుని సృష్టించారు. దీంట్లో 24 రోజుల్లో 25 DBS సర్జరీస్ చేయటం అనేది ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా పాసిబుల్ కానటువంటి ఇదన్నమాట. ఒక రోజు అయితే 2 సర్జరీలు చేశారు, 2 DBS సర్జరీలు. ఎందుకంటే ఇది ఒక హెర్కూలియన్ టాస్క్. అంటే మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ DBSలో తొందరగా రికవర్ అయ్యి వెళ్ళిపోతున్నారు కానీ చేయటం అనేది అరేంజ్ చేసుకోవటము, ఆ ఫ్రేమ్ ఫిక్స్ చేయటము, తర్వాత వీళ్ళని మనకి అపోలో హాస్పిటల్లో ఒకటి ఏంటంటే అండి, ఇంతకుముందు ఈ DBS సర్జరీస్ అన్నీ ధనంజయ్ గారు రాకముందు, ఇండియాకి రాకముందు ఇండియాలో మిగతా చోట్లంతా అవేక్ DBS అంటారనమాట. పేషెంట్ని అవేక్గా పెట్టి అప్పుడు ఆ ఇంప్లాంట్స్ పెట్టేవాళ్ళు. అవేక్గా పెట్టినప్పుడు పేషెంట్కి వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంటుంది, మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుండాలి, ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈయన అమెరికాలో ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత స్లీప్ DBS అంటారనమాట. వీళ్ళకి స్లీప్లో పెట్టి మెడికేషన్స్ ఇచ్చి సెడేషన్ ఇచ్చి అట్లా సెడేషన్ ఇచ్చినప్పుడు మనం ప్రెసిషన్ అనేది చాలా యాక్యురేట్గా ఉండాలి. దానికోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్స్, మనకి ఇంట్రాపరేటివ్ MRI, ఇవన్నీ రకరకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ, తర్వాత ధనంజయ్ గారు ఎక్స్పర్టైజ్, వీటన్నిటితోటి ఒక ప్రెసిషన్ తోటి ఈ ఇంప్లాంట్స్ని పెట్టి సర్జరీ చేయటం అనేది అది టైం టేకింగ్. కానీ సర్జరీ అయిన తర్వాత వీళ్ళు వెంటనే రికవర్ కావటము, ICUకి రాకపోవటము, వితిన్ 24 hours డిశ్చార్జ్ చేయటము, దీన్ని ఫాస్ట్ ట్రాక్ DBS అంటారు. సో ఇలాంటి 25 సర్జరీస్ 24 రోజుల్లో చేయటం అనేది చాలా అరుదైన సంఘటన. ఇలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఈ టెక్నాలజీ రెండు ఉండబట్టి ఇంత వేగంగా చేయగలుగుతున్నారు, ఇంత తొందరగా డిశ్చార్జ్ చేయగలుగుతున్నారు. ఇంతకు ముందు కాలంలో ఈ పార్కిన్సన్స్, మనము ఈ DBS సర్జరీ ఒక పార్కిన్సన్ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కానీ లేకపోతే రిఫ్రాక్టివ్ డిప్రెషను మెడికల్ మందులకి అలవి కాని కొన్ని కండిషన్స్ ఉంటాయండి. వాటికి మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేస్తే వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో సర్జరీ తర్వాత యూజువల్గా హాస్పిటల్లో పేషెంట్స్ 3-4 రోజులు, ఒకరోజు ICUలో ఉంటారు. కానీ అపోలో హాస్పిటల్స్లో మేము ఒక ప్రత్యేకమైన పద్ధతిని డెవలప్ చేస్తాం, ఫాస్ట్ ట్రాక్ DBS. ఫాస్ట్ ట్రాక్ DBS అంటే ఏంటంటే సర్జరీ రోజు పొద్దున్న అడ్మిట్ అవుతారు, సర్జరీ ఒక 4 గంటల్లో అయిపోతుంది విత్ బ్యాటరీ ప్లేస్మెంట్. స్టేజ్ 1, స్టేజ్ 2లో కాకుండా సింగిల్ స్టేజ్లో ప్రొసీజర్ చేస్తాము. చేసిన తర్వాత వితిన్ 24 hours ఆఫ్ ద సర్జరీ పేషెంట్ విల్ బి డిశ్చార్జ్, అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే దిస్ ఈజ్ ఫాస్ట్ ట్రాక్ DBS. ఇండియాలో వేరే ఇక్కడ ఏ అదర్ సెంటర్స్లో కూడా జరగని ప్రొసీజర్ ఇది. ఈ ప్రొసీజర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే సర్జరీ తర్వాత సర్జరీ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి అవుట్కమ్స్ బాగుంటాయి, ప్రెసిషన్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ సర్జరీ కంప్లీట్గా జనరల్ అనస్థీషియాలో చేస్తాం. దీన్ని ఎస్లీప్ DBS అంటాం. ఎస్లీప్ DBS అంటే పేషెంట్ కంప్లీట్గా ఫ్రేమ్ ఫిక్సేషన్ చేసిన దగ్గర నుంచి ఎలక్ట్రోడ్స్ పెట్టిన తర్వాత బ్యాటరీ కూడా పెట్టిన తర్వాత వరకు రికవరీ రూమ్లోకి వెళ్ళే వరకు కూడా మత్తులోనే ఉంటారు. దీనివల్ల మోర్ అక్యురసీ వస్తుంది. అంటే ఇన్ని క్లిక్ ఆఫ్ ఎ సెకండ్ పేషెంట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ఎనస్థీషియా, అంటే పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇన్ ఏ క్లిక్ ఆఫ్ ఎ సెకండ్ సర్జరీ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చేస్తాడు. అంటే పేషెంట్స్కి కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. అవేక్ సర్జరీస్లో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది బాగా. పిల్లల్లో సర్జరీ చేయాలనుకున్నాను, పిల్లలు కోఆపరేటివ్ ఉండరు కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా జనరల్ అనస్థీషియాలో చేయాల్సి వస్తుంది. సేమ్ అదే ప్రిన్సిపల్ మేము అడల్ట్స్లో చూస్ చేసుకోం. దీనివల్ల అవుట్కమ్స్ బాగుంటుంది. 80% అవుట్కమ్ అవేక్లో ఉన్నప్పుడు అస్లీప్లో ఇంకొంచెం అవుట్కమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే 90 to 95% మేము అవుట్కమ్స్ ఇస్తాం. అంటే ఒక పర్సన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత 90 to 95% హీ విల్ గో బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్. 7 సంవత్సరాలకు ముందు పార్కిన్సన్స్ కానీ మూమెంట్ ప్రాబ్లం కానీ వచ్చి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాలకు ముందు ప్రాబ్లం
ఉన్నప్పుడు, ప్రాబ్లం లేనప్పుడు ఎలా అయితే ఉన్నారో ఆల్మోస్ట్ నియర్ టు దట్ లెవెల్, అంటే 7 సంవత్సరాల బ్యాక్ ఎలా అయితే ఉన్నారో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేసిన తర్వాత అలానే ఉంటారు. కాబట్టి ఈ సర్జరీ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అండ్ ఆల్సో పార్కిన్సన్స్ పేషెంట్స్లో ఈ రిపీటెడ్గా స్వాలోయింగ్ ప్రాబ్లం కానీ స్పీచ్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ తీసుకున్నప్పుడు, అంటే నీళ్ళు తాగినప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ కొంచెం మైక్రో యాస్పిరేషన్స్ ఉంటాయి, కొంచెం మెతుకులు, కొంచెం నీరు లంగ్లోకి వెళ్ళిపోయి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్, దానివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గుతుంది. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ తర్వాత Sir, it's